దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ముస్లిం మరియు తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ ఉమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారి కథనం. కతబల్లాహు మకాదిరల్ ఖలాయికి కబల అన్ యఖ్లుక సమావాతి వల్ అర్ద్ బి 50,000 సనా. అల్లాహ్ ఏం చేశాడు? ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి 50,000 సంవత్సరాలకు పూర్వమే విధివ్రాతను లిఖించాడు. అల్లాహ్ అక్బర్. చూడండి, చాలా ముఖ్యమైన విషయము, చాలా జాగ్రత్తగా వినండి. అల్లాహ్ ఏం చేశాడు? పూర్తి సృష్టిని సృష్టించడానికి ముందే, అంటే ఈ సృష్టిలో భూమి ఆకాశాలు లేవు, అలాగే మనుషులు, జిన్నాతులు, పశువులు, పక్షులు, లేకపోతే జంతువులు ఏమీ లేవు, సముద్రాలు, నదులు ఏమీ లేని 50,000 సంవత్సరాలకి పూర్వమే అల్లాహ్ తఖ్దీర్ని వ్రాయడం జరిగింది. అల్లాహ్ ఏం చేశాడు? తఖ్దీర్ని వ్రాయడం జరిగింది. మరొక హదీస్లో కూడా తెలియజేయడం జరిగింది. అవ్వలుమా ఖలఖల్లాహుల్ ఖలం. అల్లాహ్ మొట్టమొదటిగా ఏం చేశాడు? కలంని సృష్టించాడు, కలాన్ని సృష్టించాడు. కలాన్ని సృష్టించి ఉక్తుక్ రాసుకుంటూ వెళ్ళమన్నాడు. కలం అడిగింది, ఏమి రాయను ప్రభు అని. తీర్పు దినం వరకు జరిగే ప్రతి సంఘటనని రాసివేయి. జరిగే ప్రతి దానిని, భూమి పుట్టక ముందు నుంచి తీర్పు దినం వచ్చేంత వరకు జరిగే ప్రతిదీ కూడా వ్రాస్తూ వెళ్ళమని తెలియపరచడం జరిగింది. అల్లాహ్ అక్బర్. తఖ్దీర్, మనం విధివ్రాత మీద విశ్వాసం మనకేం తెలియజేస్తుందంటే, ఈ పూర్తి విశ్వంలో జరిగే ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని, అది మనుషులకు సంబంధించిందైనా జిన్నాతులకు సంబంధించిందైనా, అది పశుపక్షాదులకి లేకపోతే జంతువులకు సంబంధించిందైనా, అది సూర్యచంద్రులు నక్షత్రాలకు సంబంధించిందైనా, అది సముద్రాలకి నదులకి సంబంధించిందైనా, ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అల్లాహ్ అక్బర్. ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. ఏది కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో లేకుండా లేదు అని ఈ తఖ్దీర్ మీద విశ్వాసం మనకు తెలియజేస్తుంది. మరియు మరొక విషయం అదేమిటి, మనము ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు మన సమాజంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమిటా సంఘటనలు అంటే, మనకు భవిష్యత్తులో జరగబోయేది ఒక కళ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. మనకు ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాతనో వారాల తర్వాతనో మనం ఏదైతే కళలో చూసామో అది యథావిధిగా జరుగుతుంది. అన్నీ కాదు, అప్పుడప్పుడు ఏదో ఒకటి. ఉదాహరణకి యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో రాజుకి కళ వచ్చింది. ఏమిటా కళ? వచ్చే 7 సంవత్సరాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు ఎలా ఉంటాయి. అవునా కదా? ఇలా అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? మనకు జరగబోయేది కూడా ఒక్కొక్కసారి తెలియజేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో జరగబోయేది ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాహు అక్బర్. ఈ తఖ్దీర్ విధివ్రాత మీద విశ్వాసం మనకేం తెలియజేస్తుందంటే, ఈ పూర్తి సృష్టిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞలు మాత్రమే అమలవుతాయి, అల్లాహ్ యొక్క శాసనాలు మాత్రమే అమలవుతాయి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేకుండా ఒక చెట్టుకున్నటువంటి ఆకు రాలడం సరికాదు కదా, కనీసం కదలను కూడా లేదు. పూర్తి సృష్టిలో అల్లాహ్ ఏదైతే అనుకుంటాడో అదే జరుగుతుంటుంది, ఇంక ఏమీ జరగదు. అలాగే సముద్రంలో నీరు ఒక చుక్క తరిగినా ఒక చుక్క పెరిగినా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంటుంది. ప్రతీదీ కూడా, అంటే ఈ పూర్తి సృష్టిలో, వ్యవస్థలో, విశ్వంలో అల్లాహ్ ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది. జరిగే ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అది పూర్వం అంటే గతించిపోయిందైనా, అలాగే ప్రస్తుతము వర్తమానంలో జరిగేది అయినా, అలాగే భవిష్యత్తులో జరగబోయేదైనా, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు చేసేటటువంటి జరిగేటటువంటి ప్రతి పని కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. అల్లాహ్